బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హుజూర్ నగర్ ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బంది విధుల నిర్వహణలోనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆఫీస్ టైం అయ్యాక స్విచ్ ఆఫ్ చేయకుండా వెళ్లడంతో రాత్రి వేళల్లో లైట్లు అలాగే వెలుగుతున్నాయి, ఫ్యాన్లు అలానే తిరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఇలాగే జరుగుతుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారని మండిపడుతున్నారు. హుజూర్ నగర్ ఎంపీడీఓ ఆఫీస్ ఏదో ఒక రూపంలో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. గతంలో సిడిపిఓ ఎస్టీఓ భవనాల కూల్చివేతలోని అక్రమాలు జరిగాయని ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. ఎస్ భవాని, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎంపీడీఓ కార్యాలయము అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం నీడల్లో అయితే వెలుగులు జిమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. యాక్చువల్లీ సమయపాలనలో మాత్రమే ఉండాల్సినటువంటి విద్యుత్ దీపాలు, అదేవిధంగా ఫ్యాన్లు నిత్యం కంటిన్యూ అవుతూ కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయనే విజువల్స్ అయితే వెరీ స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. మొత్తంగా నిత్యం ఏదో ఒక వార్తల్లో మాత్రం హుజూర్ నగర్ ఎంపీడీఓ కార్యాలయం వార్తల్లోకి నిలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో కూడా సిడిపిఓ ఎస్టీఓ భవనాలు దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. అధికారాన్ని అంటే ఈ భవనాలను కూల్చి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటే అక్రమాలకు సంబంధించినటువంటి ఆరోపణలు వచ్చినప్పటి నేపథ్యంలో కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎంపీడీఓ ఉన్నారో ఎంపీడీఓనే దీనిపైన పెద్ద ఎత్తున స్కామ్ చేసిందనే ఆరోపణలు వచ్చినప్పటికీ దీనిపైన ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో మరోసారి నిర్లక్ష్య నీడలు వెంటాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే ఎంపీడీఓ కార్యాలయం ఉందో ఆల్రెడీ ఇప్పుడు 8:30 కావస్తున్నప్పటికీ కూడా నిత్యం లైట్లు ఏదైతే దీపాలు ఏతున్నాయో దీపాలు వెలగడంతో పాటు ఇక్కడ ఒక సర్వత్రా చర్చ నడుస్తా ఉంది. నిర్లక్ష్యం వీరి స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. హుజూర్ నగర్ ఏదైతే ఎంపీడీఓ కార్యాలయం ఉందో నిత్యం ఏదో ఒక వార్తల్లో నిలుస్తుండడంతో అయితే స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజల సొమ్ము అధికార దుర్వినియోగం పాల్పడతారా అంటూ ఇంత నిర్లక్ష్యంగా ఉంటారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఇంత జరుగుతున్నా గానీ ఎంపీడీఓ మాత్రం ఇక్కడ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడంపై సర్వత్రా చర్చ నడుస్తా ఉంది. నేనే రాజు నేనే మంత్రి అన్న చందంగా ప్రజల్లో గుసగుసలు వినిపిస్తా ఉన్నాయి. అధికారుల తీరును బట్టేసే ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొద్దు. దీనికి సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో ఎంపీడీఓ పైన కానీ సంబంధిత ఏదైతే శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో చర్యలు తీసుకోవాలంటే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది భవాని.